అమెరికా, చైనా మరియు రష్యా దేశాలు ఇరాన్ ఎడార్లలో రేగుతున్న యుద్ధాన్ని పరిష్కరించే పనిలో తలమునకలై ఉన్నప్పుడు, సరిగ్గా అదే సమయంలో భారత్ దక్షిణ అమెరికాలోని గుయానాలో తన బాహుబలి C-17 గ్లోబ్ మాస్టర్ను దింపి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గల్ఫ్ దేశాలలో మందుపాతర్లు పేలుతున్నాయని ప్రపంచం చూస్తుంటే, హిందుస్థాన్ కళ్ళు మాత్రం వేల మైళ్ల దూరంలో ఉన్న ప్రపంచానికి కొత్త పవర్ సెంటర్గా మారుతున్న ప్రాంతంపై ఉన్నాయి. భారత్ రాత్రికి రాత్రే గుయానా గడ్డపై 2 స్వదేశీ డార్నియర్ 228 విమానాలను డెలివరీ చేసింది. ఇది ఏమాత్రం సాధారణ డీల్ కాదు. 2026 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ దెబ్బతిని ప్రతి దేశం తమ భద్రత కోసం తల్లడిల్లుతున్న తరుణంలో ఈ వార్త వచ్చింది. ఇంత అత్యవసరంగా భారత్ గుయానాను ఎందుకు ఎంచుకుంది? ఇది కేవలం బిజినెస్ డీల్ మాత్రమేనా, లేక చైనా పెరట్లోకి వెళ్లి భారత్ తన పావులు కదుపుతోందా? ఈ ఒక్క అడుగు వాషింగ్టన్ నుండి బీజింగ్ వరకు కలకలం సృష్టించింది. ఎందుకంటే ఇది భారత్ యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్కు సంబంధించినటువంటి ముఖచిత్రం. దీనిని ఇంతకుముందెన్నడూ ఎవరూ చూడలేదు. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని 2 భాగాలుగా విభజించాయి. కానీ భారత్ తన దారి తనదే అని నిరూపించింది. ప్రపంచంలోని పెద్ద పెద్ద సూపర్ పవర్ దేశాలు తమ మిసైళ్లను లెక్కపెట్టుకుంటున్నప్పుడు, హిందుస్థాన్ యొక్క C-17 గ్లోబ్ మాస్టర్ అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి గుయానాలోని చేడీ జగన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతోంది. ఈ విమానం కడుపులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన 2 అద్భుతమైన డార్నియర్ 228 ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి. ఒక చిన్న దేశమైన గుయానాకు ఈ విమానాల అవసరం ఏమొచ్చిందని మీరు ఆలోచిస్తుండొచ్చు. నిజానికి గుయానా ప్రస్తుతం ప్రపంచంలో చమురు నిధులు బయటపడిన దేశం, మరియు ఈ నిధులపై చైనా గద్ద కన్నువేసి ఉంచింది. సరైన సమయంలో సరైన పావును కదిపి గ్లోబల్ సౌత్కి అసలైన లీడర్ ఎవరో భారత్ చాటి చెప్పింది. ఇప్పుడు దీని టైమింగ్ను గమనించండి. 2026 ప్రారంభం నుండే దక్షిణ అమెరికాలో కదలికలు వేగంగా ఉన్నాయి. గుయానా మరియు దాని పొరుగుదేశమైన వెనిజులా మధ్య సరిహద్దు వివాదం తీవ్రంగా నడుస్తోంది. చమురు మరియు ఖనిజాలతో నిండిన గుయానాలోని ఎసేకిబో ప్రాంతంపై వెనిజులా తన వాదనను వినిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో గుయానాకు తన సరిహద్దుల నిఘా కోసం చిన్నదైన, చాలా ప్రమాదకరమైన మరియు ఖచ్చితత్వంతో పనిచేసే ఒక వేటగాడి అవసరం ఏర్పడింది. అక్కడే భారత్ యొక్క డార్నియర్ 228 ఎంట్రీ ఇచ్చింది. ఈ విమానం కేవలం ఎగరడమే కాదు, సముద్ర అలల మధ్య దాగి ఉన్న శత్రువులను పసిగట్టే శక్తిని కలిగి ఉంది. భారత్ ఈ విమానాలను గుయానాకు ఇచ్చి వెనిజులా మరియు దాని వెనుక ఉన్న చైనాకు నేరుగా మెసేజ్ ఇచ్చింది, ఈ ప్రాంతంలో ఇప్పుడు భారత్ ఎంట్రీ ఇచ్చిందని. డార్నియర్ 228 యొక్క ప్రత్యేకతలు తెలుసుకుంటే, భారత్ గుయానాకు బ్రహ్మాస్త్రం ఇచ్చిందని మీరు కూడా అంటారు. ఇది ఒక మల్టీ రోల్ లైట్ యూటిలిటీ ఎయిర్క్రాఫ్ట్. సులభంగా చెప్పాలంటే ఇది ఏ పొజిషన్లోనైనా ఆడగల ఆటగాడో. ఇందులో అమర్చిన సెన్సర్స్ మరియు రెడార్ ఎంత అడ్వాన్స్డ్ అంటే సముద్రంలో చిన్నపాటి ఓడ కదలికను కూడా పసిగట్టగలవో. గుయానాకు పొడవైన తీర ప్రాంతం ఉంది, మరియు అక్కడ చమురు తీసే కంపెనీల పెద్ద పెద్ద ఓడలు ఉంటాయి. ఈ ఓడల రక్షణకు మరియు సముద్ర దొంగలను అరికట్టడానికి డార్నియర్ కంటే మెరుగైనది మరొకట్లేదు. ఈ విమానం చాలా తక్కువ స్థలం నుండి టేకాఫ్ అవ్వగలదు, మరియు చిన్న పట్టి స్ట్రిప్స్ మీద కూడా ల్యాండ్ అవ్వగలదు. అంటే గుయానాలోని ఏదైనా మారుమూల ప్రాంతంలో అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఈ విమానం రెప్పపాటులో అక్కడికి చేరుకుంటుంది. కానీ ఈ మొత్తం డీల్లో అసలైన హీరో మన C-17 గ్లోబ్ మాస్టర్. ఆలోచించండి, భారత్ నుండి గుయానా దూరం సుమారు 15,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో 2 విమానాలను సురక్షితంగా చేరవేయటం చిన్నపిల్లల ఆట కాదు. C-17 గ్లోబ్ మాస్టర్ ఈ ఘనకార్యాన్ని సాధించి భారత్ యొక్క లాజిస్టిక్ బలం ఎంత పెరిగిందో నిరూపించింది. ఈ విమానం భారత్ యొక్క మజిల్ పవర్కు చిహ్నం. ఇది ఇప్పుడు ప్రపంచంలోని ఏ మూలలోనైనా తన ఉనికిని చాటగలదు. ఈ భారీ విమానం గుయానా రన్వేపై ల్యాండ్ అయినప్పుడు అక్కడి రక్షణ అధికారులు ఆశ్చర్యపోయారు. భారత్ ఇంత వేగంగా మరియు ఇంత ప్రొఫెషనల్గా తన ఆయుధాలను డెలివరీ చేయగలదని వారు నమ్మలేకపోయారు. ఇది నవభారతం. ఇది కేవలం వాగ్దానాలు చేయదు, నేరుగా సామాన్లను డెలివరీ చేస్తుంది. చైనాకు ఈ విషయం అత్యంత మిర్చిలా తగిలింది. ఎందుకంటే గత దశాబ్ద కాలంగా చైనా దక్షిణ అమెరికా దేశాలను తన అప్పుల ఊబిలో పడేయటానికి ప్రయత్నిస్తోంది. గుయానా కూడా తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగమై తన కాళ్ల వద్ద పడి ఉంటుందని చైనా భావించింది. కానీ గుయానా భారత్పై నమ్మకం ఉంచింది. గుయానా ఈ విమానాలను కొనుగోలు చేయటానికి భారత్ 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ లోన్, అంటే లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చింది. ఇది భారత్ యొక్క సాఫ్ట్ పవర్ మరియు హార్డ్ పవర్ల ఖచ్చితమైన కలయిక.
భారత్ చైనాలాగా భూములను ఆక్రమించుకునే దేశం కాదు, కష్టకాలంలో తోడుండే నిజమైన స్నేహితుడని నిరూపించింది. 2026 సంవత్సరం భారత్కు డిఫెన్స్ ఎక్స్పోర్ట్ పరంగా గోల్డెన్ ఇయర్గా నిలుస్తోంది. భారత్ యొక్క ఈ డిఫెన్స్ డిప్లొమసీ కేవలం గుయానాకే పరిమితం కాలేదు. గణాంకాలను పరిశీలిస్తే 2026 సంవత్సరంలో భారత్ యొక్క మొత్తం రక్షణ ఎగుమతులు 35,000 కోట్ల రూపాయల మార్కును దాటాయి. 10 ఏళ్ల క్రితం మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ కొనుగోలుదారుగా ఉండేవాళ్లం. కానీ ఈరోజు ప్రపంచంలోని టాప్ 25 ఆయుధ విక్రయదారులలో ఒకరిగా ఉన్నాం. ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్ మిసైల్ ఇవ్వడం, అర్మేనియాకు పినకా రాకెట్ లాంచర్ చేరవేయటం, లేదా ఇప్పుడు గుయానాకు డార్నియర్ విమానాలను ఇవ్వడం భారత్ ప్రతిచోటా తన జెండాను ఎగురవేసింది. ఇదంతా మేక్ ఇన్ ఇండియా వల్ల సాధ్యమైంది. దీనిని ప్రారంభ రోజుల్లో ప్రజలు హాస్యాస్పదంగా భావించారు. ఈరోజు అదే హాస్యం ప్రపంచానికి ఒక పెద్ద సవాలుగా మారింది. గుయానాకు ఈ విమానాలను డెలివరీ చేయటం ఒక పక్కా వ్యూహంలో భాగం. నిజానికి భారత్కు చెందిన పెద్ద పెద్ద చమురు కంపెనీలు గుయానాలోని ఆయిల్ బ్లాక్లలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. మీ డబ్బు ఎక్కడైతే ఉంటుందో దానికి రక్షణ కల్పించడం మీ బాధ్యత అవుతుంది. గుయానాను బలోపేతం చేయటం ద్వారా భారత్ నిజానికి తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటుంది. గుయానా సురక్షితంగా ఉంటే అక్కడి నుండి భారత్కు వచ్చే చమురు కూడా సురక్షితంగా ఉంటుంది. ఇది ఒక దెబ్బకు 2 పిట్టలు లాంటి మాస్టర్ స్ట్రోక్ డీల్. ఇందులో భారత్కు డబ్బుతో పాటు గౌరవం మరియు భవిష్యత్తు ఇంధన భద్రత కూడా లభిస్తోంది. ఇరాన్తో భారత్ సంబంధాలు ఎప్పుడూ బాగుంటాయి, కానీ మారుతున్న ప్రపంచ పరిస్థితులలో భారత్ తన తటస్థతను కాపాడుకుంది. ఒకవైపు మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు భారత్ తన దృష్టిని లాటిన్ అమెరికాపై కేంద్రీకరించింది. ఇది భారత్ యొక్క యాక్ట్ వెస్ట్ మరియు యాక్ట్ ఈస్ట్ పాలసీల తర్వాత ఇప్పుడు యాక్ట్ సౌత్ వైపు పడుతున్న అడుగు. భారత్ శబ్దం చేయకుండా తన ప్రభావిత ప్రాంతంలో తన స్థానాన్ని ఎలా ఏర్పరచుకుంటోందని అమెరికా కూడా ఆశ్చర్యపోతోంది. కానీ ఈ ప్రాంతంలో చైనాను అడ్డుకోవడానికి భారత్ కంటే మెరుగైన ప్రత్యామ్నాయం మరొకటి లేదని అమెరికాకు కూడా తెలుసు. అందుకే వాషింగ్టన్ కూడా నిశ్శబ్దంగా భారత్ ఎదుగుదలను చూస్తోంది. డార్నియర్ 228 యొక్క అతిపెద్ద విశేషం దాని లో మెయింటెనెన్స్. గుయానా వంటి దేశాలకు, అంటే పెద్ద డిఫెన్స్ బడ్జెట్ లేని దేశాలకు డార్నియర్ ఒక వరం లాంటిది. ఈ విమానం కేవలం నిఘా మాత్రమే కాకుండా పారాట్రూపర్స్ను తీసుకెళ్లడానికి, గాయపడిన సైనికులను ఎయిర్లిఫ్ట్ చేయడానికి మరియు వీఐపీ మూవ్మెంట్ కోసం కూడా ఉపయోగించవచ్చు. భారత్ గుయానాకు చెందిన పైలట్స్ మరియు ఇంజనీర్స్కు శిక్షణ కూడా ఇచ్చింది. తద్వారా వారు ఈ విమానాలను స్వయంగా నిర్వహించగలరు. ఇది భారత్ పనిచేసే విధానం. మేము కేవలం చేపనివ్వము, చేపను పట్టడం కూడా నేర్పిస్తాము. అందుకే ఈరోజు ఆఫ్రికా నుండి దక్షిణ అమెరికా వరకు దేశాలు భారతీయ ఆయుధాలకు అభిమానులుగా మారుతున్నాయి. 2026లో భారత ఎయిర్ ఫోర్స్ మరియు హెచ్ఏఎల్ పనిచేస్తున్న వేగం ప్రశంసనీయం. డోర్నియర్ యొక్క ఈ విజయం ఇప్పుడు భారత్కు మరిన్ని పెద్ద తలుపులు తెరవబోతోంది. అనేక ఇతర దేశాలు ఇప్పుడు భారత్ యొక్క తేజస్ ఫైటర్ జెట్ మరియు ప్రచంద్ హెలికాప్టర్పై ఆసక్తి చూపుతున్నాయని వార్తలు వస్తున్నాయి. భారత్ యొక్క C-17 గ్లోబ్ మాస్టర్ ఇంత దూరం వెళ్లి సురక్షితంగా డెలివరీ చేయగలదని ప్రపంచం చూసినప్పుడు వారి సప్లై చైన్పై ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. భారత్ ఇప్పుడు ఒక రిలయబుల్ పార్ట్నర్గా మారింది. నిన్నటి వరకు మనల్ని తక్కువ చేసి చూసిన దేశాలు నేడు మన రక్షణ మంత్రిత్వ శాఖ వెలుపల క్యూ కడుతున్నాయి. ఈ మొత్తం కథలో మరొక పెద్ద ట్విస్ట్ ఉంది. గుయానాతో భారత్ బంధం కేవలం డిఫెన్స్కే పరిమితం కాలేదు. భారత్ అక్కడ అగ్రికల్చర్, హెల్త్ కేర్ మరియు ఐటీ సెక్టర్లో కూడా ఎంతో సహాయం చేస్తోంది. కానీ రక్షణ సహకారం ఈ బంధానికి ఒక కొత్త బలాన్నిచ్చింది. మీరు ఒక దేశానికి ఆయుధాలిచ్చినప్పుడు ఆ దేశ సార్వభౌమాధికారాన్ని రక్షించటంలో మీరు తోడుగా ఉంటారని భరోసా ఇస్తారు. గుయానాకు డార్నియర్ ఇచ్చి భారత్ ఒక విషయాన్ని స్పష్టం చేసింది. ఒకవేళ ఎసెకిబో విషయంలో ఏ దేశమైనా గుయానాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తే భారత్ మౌనంగా ఉండదు. ఇది భారత్ యొక్క కొత్త దూకుడు, విదేశీ విధానంలో భాగం. నేటి కాలంలో సమాచారమే అతిపెద్ద ఆయుధం. డార్నియర్ 228లో ఉన్న ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ శత్రువుల రేడియో ఫ్రీక్వెన్సీ మరియు రాడార్ సిగ్నల్స్ను మధ్యలోనే పట్టుకోగలదు. దీని అర్థం శత్రువుల ఓడ లేదా విమానం గుయానా సరిహద్దు దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తే అది ముందే తెలిసిపోతుంది. ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమే ఏదైనా చిన్న దేశానికి అతిపెద్ద కవచం. భారత్ గుయానాకు ఆ కవచాన్ని తొడిగింది. ఇప్పుడు అక్కడ సైన్యం యొక్క కళ్ళు మరియు చెవులుగా హిందుస్థాన్ డార్నియర్ మారింది. దీనివల్ల భారత్కు ఏమి లభిస్తుందని ప్రజలు అడుగుతుంటారు. సమాధానం సూటిగా ఉంది: గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్. భారత్ తయారు చేసిన విమానాలు ప్రపంచంలోని వివిధ ఖండాలలో ఎగిరినప్పుడు మేడ్ ఇన్ ఇండియా పేరు మారుమోగుతుంది.
దీనివల్ల మన ఎకనామీ బలోపేతం అవ్వడమే కాకుండా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ యొక్క శాశ్వత సభ్యత్వ వాదన మరింత బలపడుతుంది. మేము కేవలం శాంతి మాటలు చెప్పడమే కాదు, శాంతిని కాపాడటానికి అవసరమైన శక్తిని కూడా సృష్టించగలమని ప్రపంచానికి చూపిస్తున్నాం. గుయానాలో C-17 దిగడం ఆ శక్తికి ఒక చిన్న ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఇంకా ముందుంది. ఇరాన్ పోరాటాల మధ్య భారత్ తీసుకున్న ఈ అడుగు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రపంచం దృష్టి మళ్లించబడింది. హెడ్లైన్స్ కేవలం యుద్ధం మరియు విధ్వంసం వార్తలతో నిండున్న సమయంలో భారత్ నిర్మాణం మరియు సహకారం యొక్క కొత్త కథను రాస్తోంది. ఇది భారత్ యొక్క స్వాభిమానం, ఆత్మనిర్భరత మరియు తన స్నేహితుల కోసం ఏదైనా చేయాలనే తపన కలిగిన కథ. గుయానా ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ మరియు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇది తమ దేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయమని పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మీకు అండగా ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంటుంది?